ఏడాది క్రితం అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు గెలిచాయని అంటున్నారని, కానీ గెలిచింది పార్టీలు కాదని ప్రజలని మంత్రి నారా లోకేష్ అన్నారు. 94% స్ట్రైక్ రేట్, 175కి 164 స్థానాలతో ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారని, చరిత్రను తిరగరాశారని, ఇది ప్రజా విజయమని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే 5 ఏళ్లలో ఆయా రంగాల్లో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఒక సమగ్రమైన నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని, జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. సొంత పార్టీ కార్యకర్త వాహనం కింద పడితే పట్టించుకోవడం లేదని, గాయపడిన వ్యక్తిని కనికరం లేకుండా పక్కకు లాగి ముళ్ల పొదల్లో పడేశారని అన్నారు. 2 చనిపోయినా జగన్ తన పర్యటనను కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఓటమి తప్పదని, ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మినహా మరెవరూ గెలిచే అవకాశం లేదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన ఆ పార్టీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు అంశానికి రాజకీయ రంగు పులుముతున్నారంటూ ఎమ్మెల్సీ కవితపై మంత్రి పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీల సంక్షేమాన్ని పట్టించుకోని కవిత ఇప్పుడు వారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలు బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 100కి 100% అవినీతిమయమైన ప్రాజెక్టేనని ఆయన చెప్పుకొచ్చారు. పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పర్యటనపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని, కార్యకర్తలు తనను కలవకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ శాంతికుమారిని విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నిబంధనల ప్రకారం ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి అధికారిక అనుమతి తప్పనిసరిగా ఉండాలి. దీంతో ఆ సమయంలో అనుమతి తీసుకున్నారా లేదా అన్న దానిపై ఆమె నుంచి వివరాలు సేకరించారు. జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా లంచం తీసుకొట్టు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్కు బిల్లులను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపించేందుకు 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు అరవింద్ కేజ్రీవాల్. తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. పంజాబ్లోని లూధియానాకు వెస్ట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ రాజ్యసభ సభ్యులు గెలుపొందడంతో ఆ స్థానంలో పెద్దల సభకు కేజ్రీవాల్ వెళ్తారనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. బాలీవుడ్ హీరో శ్రీరామ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ కావడం తీవ్ర కలకలం రేపింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఆయన్ను చెన్నై పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ని అరెస్టు చేశారు. తమపై దాడులకు పాల్పడ్డ అమెరికాపై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సెంటర్ కమాండర్ ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫాగూరి మాట్లాడుతూ యుద్ధాన్ని మీరు ప్రారంభించవచ్చు కానీ ముగించేది మాత్రం మేమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్ దాడుల్లో మృతుల సంఖ్య 500కు చేరిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. సుమారు 3,000 మంది గాయపడినట్లు ప్రకటించింది. అయితే కొన్ని మానవ హక్కుల సంస్థల అంచనా ప్రకారం మృతుల సంఖ్య రెట్టింపుగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ థగ్ లైఫ్ పై డైరెక్టర్ మణిరత్నం తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. నాయకుడు తర్వాత తమ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయిందని, అసలు కథనం ఆకట్టుకునేలా లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే 3.5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు.
తల తాకట్టు పెట్టైనా సరే ఇందిరమ్మ ఇళ్ల హామీని నెరవేర్చుతామని మంత్రి స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 6 నెలల పాటు రేషన్ సరుకులు వినియోగించుకొని కార్డులను రద్దు చేయాలని పౌర సరఫరా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అవసరానికి సమాచారాన్ని ఇప్పటికే అన్ని మండల కేంద్రాల నుంచి అధికారులు సేకరించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు సర్వేయర్ను తన భార్య, ఆమె ప్రియుడు కలిసి చంపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పెళ్లికి ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న ఐశ్వర్య పెళ్లైన 2 నెలలకే ప్రియుడితో కలిసి భర్త తేజస్వర్ను హత్య చేయించింది. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. మార్చి 2026లోగా దేశం నుంచి నక్సలైట్లను నిర్మూలిస్తామని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగం చేస్తే నాన్ బెయిలబుల్ కేసుతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష, 5,000 ఫైన్ విధించేలా చట్టం తీసుకొస్తోంది. కర్ణాటక హేట్ స్పీచ్, హేట్ క్రైమ్ బిల్లు 2025 పేరిట ముసాయిదా చట్టంలో కీలక నిబంధనలను రూపొందించింది. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలకు అత్యంత చేరువలో ఉన్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి, అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించామని తెలిపారు. అయితే లక్ష్యాలు పూర్తిగా నెరవేరే వరకు తమ సైనిక చర్యలను ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా బాంబు దాడులు చేపట్టామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఆ దేశంతో యుద్ధం చేసే ఆలోచనలు తమకు లేదని స్పష్టం చేశారు. అణు ఒప్పందం చర్చలకు ఇరాన్ అంగీకారం తెలిపేలా ఒత్తిడి చేయడమే తమ దాడులకు లక్ష్యమన్నారు. అలాగే ఆ దేశంలో నాయకత్వం మార్చే ఉద్దేశం తమకు లేదన్నారు. బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్ కోసం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను బీసీసీఐ ప్రకటించింది. టైటిల్ గెలిచిన 3 నుంచి 4 రోజుల తర్వాతే సెలబ్రేషన్స్ చేసుకోవాలని, ఈవెంట్కు బీసీసీఐ బోర్డు పర్మిషన్ తీసుకోవాలని, 4 అంచెల భద్రత తప్పనిసరి అని స్పష్టం చేసింది.